తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ సభ్యులను మీడియా పాయింట్ దగ్గరికి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఒక పక్క సభ జరుగుతుండగా మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లకూడడానికి వీల్లేదని మార్షల్స్ చెప్పారు. అయితే స్పీకర్ నుంచి తమకు ఎటువంటి నోట్ రాలేదని బీఆర్ఎస్ సభ్యులు పేర్కొన్నారు. కనీసం అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు, మీడియా పాయింట్ దగ్గర కూడా తమను నోరు విప్పనివ్వరా అంటూ కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఈ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నట్టుగా సమాచారం. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. మీడియా పాయింట్ కి వెళ్లకుండా మార్షల్స్ బీఆర్ఎస్ శాసనసభ్యులను అడ్డుకున్నారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ దగ్గరకు అనుమతి లేదు అని మార్షల్స్ చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇదే అంశానికి సంబంధించి స్పీకర్ నుంచి తమకు ఎటువంటి నోట్ రాలేదు అని బీఆర్ఎస్ శాసనసభ్యులు మార్షల్స్ తో చెప్పారు. కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదు, పోలీస్ పాలన అంటోంది బీఆర్ఎస్. సభలో మైక్ ఇవ్వరు, కనీసం బయట మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడనివ్వరా అని బీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అనే అంశాలు వివరిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. స్క్రీన్ లో విజువల్స్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ శాసనసభ్యులు మీడియా పాయింట్ దగ్గరకు రావడం, మార్షల్స్ అడ్డుకోవడం అంతా కూడా ఏం జరిగింది అసలు అక్కడ? టీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తా ఉంది. అసెంబ్లీలో కడియం శ్రీహరి బడ్జెట్ మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేచి కడియం శ్రీహరి తోట కాచకొండ రాజయ్యకు అన్యాయం చేశాడు, మోసం చేశాడు. గతంలో మంత్రి పదవిని తీసేయడంలో కావచ్చు, అట్లాగే మొన్న టికెట్ ఇవ్వడంలో కావచ్చు ఆయనకు అన్యాయం జరిగింది. ఉద్యమకారుడు కడియం శ్రీహరి ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడంటూ అసభ్య పదజాలాలు ఉపయోగించాడంటూ కడియం శ్రీహరి అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో కేటీఆర్ లేచి మాట్లాడినటువంటి మాటల మీద ఖచ్చితంగా రికార్డు నుంచి తొలగించాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి వెంటనే ముఖ్యమంత్రి లేచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి నిన్న నల్గొండ సభలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నా ఆ కామెంట్స్ మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించడమే కాకుండా దమ్ముంటే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశం మీద చర్చకు రావాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ఇప్పటికే లాంగీలాగు పీకేసినటువంటి కేసీఆర్ కు త్వరలోనే మరిన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే దక్షిణపాము అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా రాజగోపాల్ రెడ్డి అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీడియా పాయింట్ కు వచ్చి మాట్లాడేటువంటి సందర్భంలో మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. సభ జరుగుతున్నటువంటి సమయంలో ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం లేదంటూ మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే కొత్తగా 10 ఏళ్ల నుంచి లేనటువంటి నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎంట్రన్స్ దగ్గరని బైఠాయించారు. నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే శేఖర్, థాంక్యూ.